హాయ్ హలో, నేను మీ ఫర్మాన్. నేను రష్యాలో ఉంటాను. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు బిజినెస్ వీసా, విజిట్ వీసా, టూరిస్ట్ వీసా మీద రావద్దని చెప్పాను రష్యాకి. కానీ ఏమవుతుందంటే ఎక్కువ మంది మోసపోతుంది చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయి ఉండి కూడా ఇలా మోసపోతున్నారంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంతవరకు? దాదాపు డైలీ డిపోర్ట్ అవుతున్నారు చాలామంది బిజినెస్ వీసా మీద, మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. బ్రదర్, నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, మీరు కన్సల్టెన్సీకి వెళ్తారు, చాలా జెన్యున్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఓన్లీ వర్క్ పర్మిట్ మీద లీగల్గా పంపించేయి. అట్లా అని చెప్పి చాలా ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. ఏది నిజం ఏది ఫ్రాడ్ అనేది మీరే చూస్ చేసుకోవాలి. మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని చెప్పి ఆ బాధ, ఆ పెయిన్, ఆ రీజన్ మీకు మాత్రమే తెలుసు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా? అప్పు చేస్తున్నారా? నగలు తాకట్టు పెడుతున్నారా? భూములు అమ్మేసుకుంటున్నారా? ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒక మంచి ఫ్యూచర్ మాకు వస్తుంది అని ఒక ట్రస్ట్తో మేము మంచిగా అక్కడ పని చేసుకుంటాం, అమ్మ నాన్న బాగా చూసుకుంటాం, ఫ్యామిలీని పోషించుకుంటాం అనే ఒక స్టేజ్తో మీరు వస్తున్నారు. మీ ఆలోచన తప్పు లేదు, కానీ మీరు వెళ్ళే విధానం కానీ వెళ్ళే ప్లేస్ 1కి 10 సార్లు ఆలోచించి వెళ్ళండి బ్రదర్. ఎవరైనా కానీ ఒక పని చేస్తున్నామంటే దానికి మనం లక్షలు కడుతున్నాం. ఒక్కసారి కన్సల్టెన్సీ కానీ ఏజెంట్లకు కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా, ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఏదైనా అయినా కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. తర్వాత మీరు పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూనే తిరగాలన్నా మీకు అవ్వదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు చూస్ చేసుకున్న కన్సల్టెన్సీ, ఏజెంట్ గురించి జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఎందుకంటే వర్క్ వీసా అయితేనే మాత్రమే రాండి. బిజినెస్ వీసా, విజిట్ వీసాలు రష్యాలో ఎలవ్ లేదు, ఎటువంటి చేంజ్ అవ్వదు. ఇక్కడ నేను చూస్తున్నాను, ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ నాకు తెలుసు కాబట్టి ఏజెంట్లు చెప్పిన మాట వినొద్దు. సో మీ కెరియర్ మీ హ్యాండ్స్లో ఉంది. ఏజెంట్లకి డబ్బులు కావాలి, కన్సల్టెన్సీకి డబ్బులు కావాలి. సో వాళ్ళు ఎన్నని చెప్తారు, కానీ డెసిషన్ అపాన్స్ ఆన్ యూ, మీ మీద ఉంది. సో ఏం చేసినా కానీ కొంచెం ఆలోచించేయండి బ్రదర్. సో థ్యాంక్ యూ.